సో ఆల్ రైట్, మొత్తం సెట్ అయిపోయినాం. రిటర్న్ బ్యాక్ టు గజ్వల్ అంతే. ఇక లేట్ ఏం లేదు, వెళ్ళిపోలే. చలో, వీఆర్ డ్రైవింగ్ బ్యాక్ టు అవర్ హోమ్ గజ్వల్ ప్రజ్ఞాపూర్. ఇక లేట్ ఏం లేదు, పటాపట్ వెళ్ళిపోవడమే. లెఫ్టా? దట్స్ ఏ 2 days ట్రిప్. మనం సండే వెళ్ళినాం, మండే మార్నింగ్ ఇడున్నాం, మండే మార్నింగ్ మీదికి పోయినాం, కిందికి దిగినాం. అండ్ ట్యూస్డే రోజు దర్శనం అయిపోయింది. వెనస్డే వీఆర్ రిటర్నింగ్ బ్యాక్. సో ఆల్ గుడ్, ఇప్పటికైతే అంత మంచిగానే అయింది. బట్ మేమేమనుకున్నాం అంటే మండే రోజు దర్శనం అయిపోతే ట్యూస్డే రోజు మీద తిరగచ్చు. సో ట్యూస్డే నైట్ అట్లా స్టార్ట్ అయ్యి వెనస్డే శ్రీకాళహస్తి ఆర్ బీచ్ అట్లా. యూటర్న్ ఇస్ ఎ బిగ్ టాస్క్ మనకి. వచ్చే లాంగ్ యూటర్న్ తీసుకోవాలి. సో ఏదైతే ఏం ఫైనల్లీ అంతా మన మంచికి. ఇప్పుడు మనం శ్రీకాళహస్తి పోతామా, బీచ్ పోతామా, ఏం ఐడియా లేదు. సీరియస్గా జీరో నాలెడ్జ్. మోస్ట్లీ శ్రీకాళహస్తి క్యాన్సిల్, ఎందుకంటే ఫుల్ రద్దీ ఏరియా. మనం పోతే ఇరుక్కోపోతామేమో అనిపిస్తుంది. బీచ్ చూద్దాం. ఫస్ట్ మనకు బ్రేక్ఫాస్ట్ కావాలి. సీరియస్లీ ఆకలి అయిపోతుంది. తిరుపతి ట్రాఫిక్లో ఇరుక్కపోయినాం మనం, బట్ ఏం పర్లేదు. ఆఫ్టర్ లాంగ్ వెయిట్ ఆఫ్ 1 minute ఇంకా 5, 4, 3, 2, 1 అయిపోయింది, స్టార్ట్ అయిపోయినాయి. మనది ఇప్పుడు ఆల్మోస్ట్ ఆటో లాగా సైడ్ చూసుకోవాలి. లాంగ్ కొంచెం పెరిగింది, కట్లు కొడతా అంటే నడవది. చల్లో ఇది మన తిరుపతి సిటీ. ఇది ఒక్కటి నిజంగా వర్త్ అనిపిస్తుంది. ఆ నామాలు, పిల్లర్లు. సీరియస్లీ ఆకలి అవుతుంది, గట్టిగా గుర్రం అంటుంది. కొంచెం ముంగడి వంగనే ఉన్నాను, అప్పుడే తినుడే. ఈ లోకల్ కొంచెం 10 దాటితే బోర్ కష్టమే. మన ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. టైం ఎంత అవుతుందిరా? 9:30. నా ప్లాన్ ప్రకారం 8 or 7 లోపల వెళ్ళాలి. ఇప్పుడు మేము చాలా 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 టైర్డ్ అయిపోయినాం. అందుకే యాక్చువల్లీ అలారం 7కి పెట్టినాం, 7:30కి లేచినాం. వీళ్ళు ఎవరు నేనే పెట్టిన అలారం, ఎందుకంటే ఐ నో హౌ ద ట్రావెలింగ్ ఫీల్. స్ట్రైటా లెఫ్టా చెప్పాలి కదా మరి. బండికి రెస్ట్ అయితే ఎనఫ్ సరిపోయింది. సో మళ్ళీ పాపం ఇబ్బంది పెట్టాల్సిందే బండి ఇంటికి పోయేదాకా. దానికి ఉంటే నోరుంటే ఎంత తిడుతుందో. మామూలు కొడతలేను, అయోధ్య కొట్టిన, ఇటు కొట్టిన. మొన్న ఒక 500 కిలోమీటర్లు అటు ఇటు అయింది ఒకటి మొత్తంలో. ఈ చిన్న సీసీలు మ్యాక్సిమం మ్యాక్స్ టు మ్యాక్స్ చిన్న సీసీలు ఎట్లుంటాయంటే ఒక 100 కిలోమీటర్స్ లాస్ట్ 50 పర్ఫెక్ట్, 50 లోపు. లోకల్కి ఇది లాంగ్కి కానీ అది నేను ఆడుతున్నా లాంగ్. అసలు ఫైనల్లీ ఆల్మోస్ట్ లోకల్ అయితే అయిపోయింది. తిరుచానూరు, చెన్నై లెఫ్ట్, చిత్తూరు రైట్, బెంగళూరు రైట్. నాకు చెన్నై పోబుద్ది అవుతుంది ఎందుకో, బట్ అస్సలు టైం లేదు. ఎందుకంటే టైం ఉంటే మనం లోకల్నే తిరిగేటోళ్ళం, ఆ టైం లేకనే మనం వెళ్ళిపోతున్నాం. అంతే, కొన్ని తప్పదు. మేము తిరుపతి అనుకున్నాం. ఎందుకు అనుకున్నామో తెలియదు. సీరియస్ 1 week కూడా టైం పట్టలేదు నాకు. 1 week అంతే తిరుపతి అనుకోనికి. ఈ మధ్యలోనే స్టార్టింగ్ అనుకున్నా, 10 days అనుకో హార్డ్లీ. వచ్చేసిన అయిపోయింది, దర్శనం అయిపోయింది, ఆల్ గుడ్. అట్లా పిలుపు వచ్చినప్పుడు ఏం చేయలేం, టక్కున అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. సో బండడ పెట్టినాం. బాబా మీకు అనిపిస్తుందో లేదో కానీ గత నాకు తెలిసి ఒక 5 kilometers నుంచి చూస్తున్నాము. మొత్తం వరే ఇట్లే ఫుల్ గ్రీనరీ అంటే గ్రీనరీ, ఇంకేం లేదు.
ఆడ క్యాప్చర్ కాలేదు అనుకుని ఇడైంది. ఇంకో చూడు అదంతా మళ్ళీ అంతా మరే మొత్తం గ్రీనరీ. ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయితే అయిపోయింది. మనిషి అడ్డంలో పడిపోయింది రోడ్డు మీద. రిటర్న్లో మనకైతే ఫస్ట్ టోల్ గేట్. ఇప్పుడైతే టోల్ గేట్లు లెక్క పెట్టే అవసరమే లేదు. మనకు వస్తుంది తెలిసి 9 టోల్ గేట్స్ వచ్చినాయి అనుకుంటా. జై శ్రీరామ్. రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. అందులోనే ఈ ఊరోళ్ళు నార్మల్ టార్చర్ లేదు. ఇక్కడ పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్లు. ఈ ఊరోళ్ళు ఏమో లోడింగ్ అన్లోడింగ్ లైక్ మెయిన్ రోడ్ మీదనే వేసుకుంటారు. అర్థమవుతుంది ఆ రోడ్ మీద చూడు. అదేమో ట్రక్లకు ఎక్కిస్తారు పార్సల్ చేసి. మరి ఎడిగిపోతుంది అది. ఇంకో ఈ ఆటోని చూడరు. కావాల్సిన ప్రోడక్ట్స్ అన్ని అల్లకెళ్ళకి మెయిన్ రోడ్ మీద వేసుకుంటారు. అంత ఖాళీ ఉంది ఇక్కడ వేసుకోవచ్చు. గిన్నె చిన్న రోడ్ వేసుకొని గిన్నె వేసుకుంటారు. నెల్లూరు మైపాడ్ బీచ్ పోతున్నాం. మైపాడ్ బీచే కదా మనం పోయేది. మైపాడ్ బీచే కదా. మైపాడ్ బీచే కదా. సో ప్లాన్ టర్న్ టు నెల్లూరు మైపాడ్ బీచ్. జస్ట్ నో యాక్సిడెంట్ అయింది. మేబీ వెనకాలకి వెళ్ళి గుద్దింది. తుక్కా అవగా జనాలు రేడ. 2 hours కూడా వచ్చింది. క్విక్ రియాక్షన్. బట్ ఏది గుద్దింది అనేది తెలియదు. అదే ఇన్ని లారీలల్లా ఇవన్నీ ఒక్కనే ఉన్నాయి లారీలు. అంటే ఒక కంపెనీయే ఉంటాయి కదా. సో అట్లుంది. అందుకే అందరు డ్రైవర్లు ఆగిర్రాడ. మరి సెటిల్మెంట్ చేస్తుర్రో వాళ్ళ ఓనర్తో మాట్లాడిర్రో ఏమవుతుందో. రైడ్ సేఫ్. మనకి ఎన్నెన్నో కనిపిస్తుంటాయి. ఆల్రెడీ ఇంతకుముందే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇంకొకటి ఆగు. కొంచెం ఆఫ్ రోడింగ్ రోడ్ వచ్చేసింది. లెట్స్ ఛాలెంజ్ అవర్ సెల్ఫ్. దుమ్ము 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 దుమ్ము. రూట్ ఈస్ ఫర్ నెల్లూరు మైపాడ్ బీచ్. మనం బీచ్కి పోతున్నాం ఇప్పుడు. బాబా దారుణమైన పరిస్థితి చూడుర్రి. ఇట్లా చిన్న పిల్లల్ని కూడా అడుగుపిస్తారు. కూడా కాదు ఈయనకి ఇట్లా పరిస్థితి. వాళ్ళు ఎందుకు 10 years లోపుంటారు అంతే. అబ్బాబాబాబా మొత్తం కొబ్బరి చెట్లు, అరిటాకులు. బాబా వైబ్ మాత్రం వేరే. నెల్లూరు మైపాడ్ బీచ్ నియర్ బై ఒక 5-10 kilometers లోపే ఉన్నాం మనం. మొత్తం ఫిష్ ఫార్మింగ్. బాబా వాటర్ కనిపిస్తుంది. అంతా ఫిష్ ఫార్మింగ్. అది చుట్టూ కొబ్బరి చెట్లు. కొంచెం ముంగడి పోతే అరిటాకులు. ఇదే క్రేజీ అసలు. మన దగ్గర మాత్రం ఇట్లా కొబ్బరి చెట్లు ఇట్లా లొకేషన్ ఉంటే మాత్రం సగం మంది పనులు మానేసి అక్కడ కూర్చొని పనే పెట్టుకుంటారు 100%. ఇప్పుడు ఈ రోడ్ అంతా ఇట్లే ఉంటుంది. స్పీడ్ బ్రేకర్లు, తుప్పు రోడ్డు, జనాలు. స్పీడ్ బ్రేకరు, తుప్పు రోడ్డు, జనాలు. రేట్ ఏమో డాంబారు, అటేమో సీసీ. అది కూడా ఎంత హైట్. రోడ్ ఆల్మోస్ట్ 1 feet పెరిగింది కిందికి వెళ్ళి బేస్కి వెళ్ళి చూస్తే. ఇక చూసి ఈ రోడే ఎక్కిన. ఆ రోడ్ తోటి కుదురుతూనే లేదు. ఎవరో ఒకరు అడ్డం వస్తారు. ఇప్పుడు బస్సు వస్తుంది. బస్సు వచ్చేటప్పుడు మనం జాయిన్ అయిపోవాలి రోడ్లో. వావ్ పర్ఫెక్ట్. రైట్, థ్యాంక్ యూ. వచ్చేసాం. ఇక్కడ పార్కింగ్ కొంచెం ఇబ్బంది. అంటే మనం సేఫ్టీ చూసుకోవాలి. ఏడుంటాము. మనది బ్యాగ్ కూడా ఉంది. లగేజ్ బ్యాగ్ ఏమన్నా పెట్టడానికి ఛాన్స్ ఉంటుందా? కష్టమే నాకు తెలిసి. అబ్బా ఆ కారు అటు, ఆ కారు ఇటు, ఇదేమో మధ్యలో. ఆ కారు జరపచ్చు కదా ముంగడికి. A few moments later. Finally, it's happening. Very బాబా ఎంత వెయిట్ చేయాలి అయ్యా.
బ్యాగ్ దాని మీద పెట్టు. విల్ గో ఇన్సైడ్. లెట్స్ ఎక్స్కి అయితే వచ్చేసినాము. బాబా బాబా మాకైతే ఇట్లా దుంకాలని ఉంది అలా ఇల్లు అలా అలాగే నా పాయింట్ అంతా తడుస్తుంది. బట్ చెప్తున్నా కదా వైబ్ మాత్రం క్రేజీ ఉంది. దుంక ఆడాలని ఉంది మాకు. కానీ ఆడ తల్లి పిల్లలు ఆడుతుర్రు. అంటే ఒక చిన్న పాప ఉంది, వాళ్ళ అమ్మ పట్టుకొని కూర్చోబెట్టుకొని క్రేజీ ఆడిపిస్తుంది. హ్యాపీనెస్ ఒక్కటే, అమ్మ పక్కన ఉండాలి అంతే. చిన్నప్పుడు ఇంకేముండదు. పెద్ద అయినాక అంటే ఇక సిచ్యువేషన్స్ వల్ల మారుతాయి, నువ్వు చదువుకొని పోతావు, అది వేరు. చాలా 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 బాగుంది వైబ్ మాత్రం. ఎంజాయ్ పండుగ అన్నట్టుంది. ఇంకేం లేదు, ఇంకొక అర్ధ గంట అట్లా టైంపాస్ చేస్తాం ఇక్కడ. మాకు కూడా రిలాక్స్ అవుతుంది. దాని తర్వాత అమ్మో నా పాయింట్ అంతా నడుస్తుంది. సో దాని తర్వాత నాన్ స్టాప్ వెళ్ళిపోవడే ఇక. అయిపోయింది నెల్లూరు మైపాడ్ బీచ్. యాక్చువల్లీ అలా స్నానాలు చేయొచ్చు, అవన్నీ అవే తడిసిన వాళ్ళకి. బట్ మనం నడవలేము, జస్ట్ అట్లా కాళ్ళ మోకాళ్ళ వరకు. ఎందుకంటే ఇరిటేషన్ వస్తుంది. మనం కార్లో రాలేము, బండి మీద వచ్చినాం. చాలా చాలా లాంగ్ జర్నీ ఉంది ఇంకా మనకి. ఎన్ని అవర్స్ ఉందిరా ఇంకా జర్నీ మనది. సో అది మైపాడ్ బీచ్ అయితే అయిపోయింది. డైరెక్ట్ టు గజ్వేల్ ప్రజ్ఞాపురి అంతే. ఇక ఒక 9 hours చూపిస్తుంది అంటే. ఇప్పుడు టైం ఎంత? 1 2 3 4 5 6 7 8 9 10 11 నాన్ స్టాప్ కొట్టినా 11. మేము లంచ్కి ఆగాలి, సాయంత్రం ఆగాలి. 11 అంటే 12 1 2 3 అన్న అవుతుంది పక్క. నేను పోయేటప్పుడు దమ్మ వెళ్ళిపోయినా, అట్లా పోవద్దు అనుకుంటున్నా. కొంచెం నిమ్మలంగానే పోతా. పొద్దున్న నుంచి మేము ఎండని లైట్గా చిన్న ఎండ ఇంతే ఇప్పుడు చూస్తున్నాం. అసలు ఎండనే రాలేదు, చల్ల హాయిగా వస్తున్నాం. తాటి ముంజలు తిన్నాం అట్లా ఇప్పుడే. చలో డైరెక్ట్ అది పడిపోయింది. ఆల్వేస్ స్టార్టింగ్స్ కూడా జాగ్రత్తగా ఉండాలి. అందుకే వాడు ఇటు మలిపిండు, అటే పడ్డాడు. సో ఏమన్నా ఫౌండ్ వన్ దాబా. లాంగ్ మలుపుడు కొంచెం తలకాయ నొప్పి. మస్తు మంది ఆగిరిడా, బాగానే ఉంటుంది అనుకుంటున్నా. లెట్స్ స్టాప్ హియర్. సో ఫైనల్లీ టైం వచ్చేసి 4 అయిందా? 3:30 టైం 3:30 4 4:15 అవుతుంది. ఆల్మోస్ట్ 1 hour ఆఫ్ బ్రేక్ తీసుకున్నాం. 5:15 6:15 7 దాకా ఆపకుండా నడుపుదాం అనుకుంటున్నా. లెట్స్ సీ. ఇంకొక ఎంత 400 kilometers ఉంటుంది. 200 వచ్చేసినాం. మధ్యలో బీచ్ వచ్చే వరకు మనకు లేట్ అయిపోయింది. ఆల్ సెట్గా. యాక్చువల్ ఇది పెన్నా రివర్ అంట, నెల్లూరు సిటీ పెన్నా రివర్. బట్ నో వాటర్ ఇన్సైడ్ ఇట్. వస్తాయి కొన్ని రోజులు అయితే, వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. ఇక మెల్లగా నిండిపోతుంది. చూడండి అక్కడ గేట్లు కూడా ఉన్నాయి, డ్యామ్ కూడా ఉంది. పెద్దదే ఉంది, చాలా పెద్దగా ఉంది. బట్ వాటర్ అయితే జీరో అంటే జీరో లిటరల్లీ. మేబీ మనం పోయేటప్పుడు చెప్పిన మామిడికాయలు అన్నీ లైన్ ఉన్నాయని, ఇవన్నీ అవి ఇప్పుడు మనం తీసుకోలేములే ఇంటికి. కానీ అట్లా కాదు, ఫుల్ మామిడికాయలు ఇవన్నీ. వెనకాలనే ఫామ్స్, వాళ్ళు పండించుకొని వాళ్ళే పండించినాయి. ఇవి ఫుల్ డిమాండ్. 24/7 ఇది. మళ్ళీ టైం చూడదు లారీ పరిస్థితి. గట్టి పెట్టేసింది తెలుసు, వాళ్ళ సైడ్ పెట్టేసి పక్కకు పెట్టేసి. హైవేల మీద ఇస్తే తలకేలా ఉంటుంది. స్పీడ్ ఎక్కువ ఉంటుంది కదా, చక్కన తెస్తారు. కొంచెం తగిన వరస్ట్ డ్యామేజ్ అది. మెయిన్గా కార్స్కి అయినా వీటికైనా పెద్ద వెహికల్స్కి అయినా జాగ్రత్తగా వచ్చి చూసి పోవాలన్నట్టు. అర్థమైందా? సో టైం వచ్చేసి 10 minutes to 7. మనం అద్దంకిలో ఉన్నాం. అద్దంకి అనే విలేజ్ అని అనద్దు, ఒక చిన్న సిటీ. చాలా స్లో అయిపోయింది. నాకు ఆఫీస్ కాల్స్ అవి ఇవి మధ్యలో ఆగినా మాట్లాడినాం. అస్సలు కాలేదు ప్రయాణం. 3 గంటలు. ఈ స్పీడ్ బ్రేకర్లు వస్తే కొంచెం తలకాయ నొప్పి అనిపిస్తుంది. వెనకాల టాప్ బాక్స్, మనోడు మధ్యలో బ్యాగ్,
కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. మిగతా అంతా ఓకే, స్లోగా తీయాలి ఇక అట్లా క్రాస్ అట్లా సైడ్ తీసినాం అనుకో బండి జనకాలకు నూకినట్టు అవుతుంది. అప్పుడు కంట్రోల్ చేసే మనం కొంచెం షార్ట్ హైట్ కాబట్టి లెగ్స్ అంతా సడన్గా కిందికి రావు. సో కొంచెం జాగ్రత్త పడితే అయిపోతుంది. వీఆర్ సర్చింగ్ ఫర్ టీ టైం. బండి టైం వచ్చేసి 8 అవుతుంది, ఎగ్జాక్ట్గా 8 PM. ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకున్నాం, కాఫీ తాగేసి కొంచెం బండికి కూడా రెస్ట్ ఇచ్చినాం. ఎందుకంటే 3 hours నడిపినా కదా. సో మళ్ళీ ఒక 2 hours నడిపి 10కి డిన్నర్కి ఆగుతాం. ఆ తర్వాత ఒక 2-3 hours నడిపితే ఇంట్లో వెళ్ళిపోతాం మనం. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మేము ఏం చేస్తున్నామంటే ఇక షూస్ తీసేసి చెప్పులు వేసుకొని బ్యాకప్గా చెప్పులు తెచ్చుకున్నాం. పోయేటప్పుడు కూడా అవే వేసినాం. సో రెయిన్ కోట్స్ వేసేసుకుంటున్నాం. ఇంక ఎట్టి పరిస్థితుల్లో లేట్ ఏం లేదు, అనుకున్న టైం కల్లా ఇంట్లో ఉండాలి. ఇప్పటికీ బాగానే లేట్ అయిపోయింది మాది, కూడా ఎక్కువైంది. సో అది చలో చలో చలో. ఇంకో 4.5 hours చూపిస్తుంది, 430 kilometers. మనం అన్ని అడ్వెంచర్స్ చేస్తున్నాం. మనం ఎండలో పోయినాం, రాత్రి ఓవర్ నైట్ కొట్టేసినాం, ఇప్పుడు వర్షం కూడా. వాట్ నెక్స్ట్? ఐఎమ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. నిన్న కూడా ఉన్నాడు. ఫైనల్లీ తినడానికి అయితే ఆగినాం. దిగురా, ఒకటి తినేసేద్దాం. ఇన్న ఇక తీసుకొని నువ్వు అట్లే దాన్ని అట్లే పట్టుకొని. సో ట్రాజెటిక్ మూమెంట్. వర్షం దిగిన తర్వాత కొంచెం ఇప్పటికి సెట్ అయిపోయినాం. నాన్ స్టాప్ కొట్టుడే ఇక. అర్థం కాదు బ్రో. బ్లాగ్స్లో బూతులు మాట్లాడబ్రోనా అట్లా ఎటా పోనా. జై శ్రీరామ్. ఏ పిడుగులు పడవద్దు, కింద పడవద్దు. బాబా కచ్చా రోడ్స్. ఈ వర్షంలో ఈ ఇసుక రోడ్లలో పోవాలంటే మామూలు కోపం రాదు. ఏపీ బార్డర్ చెక్ పోస్ట్. సో దాచపల్లి పోలీసులు అంట వీళ్ళు, కృష్ణా రివర్. రైట్, మనం అఫీషియల్గా టీఎస్లోకి ఎంటర్ అయిపోయినట్టే. ఇక్కడికి వెళ్ళి అటు ఏపీ, ఇటు తెలంగాణ. వైజర్ ఓపెన్ చేసిన నేను, వాయిస్ మంచిగా రావాలని వైజర్ ఓపెన్ చేస్తాం. నీళ్ళని వచ్చిన ముఖం మీద పడ్డది. సో ఇదంతా మిర్యాలగూడ లోకల్ గల్లీలు. మిర్యాలగూడ టు నల్గొండ పోతున్నాం మనం. నల్గొండ టు ఆ మధ్యలో డైవర్షన్ తీసుకొని అటు భువనగిరి సైడ్ వెళ్ళిపోతాం. సో నల్గొండలో ఒక 20 minutes to హాఫ్ అన్ అవర్ అనుకోండి. హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకున్నాం చిన్నగా. ఐ లవ్ నల్గొండ అనే ప్లేస్ దగ్గర. చలో మ్యాక్స్ టు మ్యాక్స్ గజ్వల్ ప్రజ్ఞాపూర్ దాకా ఆగేది ఏం లేదు ఇక. ఇంకో 2 hours అంతే. బట్ చెప్పలేము, ఏమన్నా కావచ్చు. వెల్కమ్ నల్గొండ. కనిపిస్తుందా? ఓహో, మనం సర్కిల్ తిరిగి పోవాలి. ఐ విల్ షో యూ ఎగ్జాక్ట్లీ. ఫాస్ట్ లైట్ వేసి మరీ చూపిస్తా. వెల్కమ్ నల్గొండ. సో ఇది వచ్చేసి భువనగిరి రోడ్ అన్నట్టు. ఇంకొక 90 kilometers ఉంది. భువనగిరి అంటే భువనగిరి ఎంట్రన్స్ అయినట్టే కాదు, బట్ భువనగిరి రోడ్ ఇది. అటు సూర్యాపేట రోడ్ల నుంచి భువనగిరికి వచ్చే రోడ్ ఇది. చెప్పాలంటే 2 full ట్యాంకుల తర్వాత 500 కొట్టించినాం. అప్పుడు ఆ ఫ్యూయల్ సరిపోతుంది అనుకున్నాం, సీరియస్లీ సరిపోలేదు. ఎందుకంటే మేము వచ్చేది హెవీ స్పీడ్లో వచ్చేస్తున్నాం, 80 వరకు అట్లా.
టక్ తాగేస్తుంది అది. ఇల్లు ఒక 50 కిలోమీటర్స్ మాత్రమే, ఇంకో 1 అవర్ జర్నీ. ఒకసారి నిద్ర రావద్దు, బట్ లైట్గా వర్షం పడుతుంది. ఫైనల్లీ వి మేడ్ ఇట్. వచ్చేసిన ప్రజ్ఞాపూర్. సీరియస్లీ చాలా అంటే చాలా టైం పట్టింది మనం రానికి. ఇంటి ఎక్స్పెక్ట్, ఎందుకంటే వర్షం పడుతుంది అనుకోలేం మనము. సో ఫైనల్లీ ఇంటికి వచ్చేసినాం. ఎక్కుతుందంటవా? సరే శివ, నువ్వైతే వెనకాలకు రా. నువ్వు ఆ బరువు ఉంది కదా, జారితే నేను మెల్లగా ఎక్కిస్తా. జారింది అనుకో వెనకాల టాప్ బాక్స్కి వెళ్ళి చెయ్యి, అంతే. మ్యాక్స్ జారది గట్లే, ఓకేనా? ఫైనల్లీ అయిపోయింది. టైం ఎంత అవుతుందిరా? టైం ఎంత అవుతుంది డాడీ? సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్. చాలా సపోర్ట్ ఇచ్చిర్రు ఈ రైడ్లో మాత్రం. లైక్ నాకు బూస్టింగ్ అయితే వచ్చింది ఫర్ ష్యూర్. అయినంత వరకు అయితే నేను ఇట్లే వ్లాగ్ చేస్తుంటా. కీప్ సపోర్టింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మిడిల్ క్లాస్ వ్లాగర్ 24.